హాయ్ హలో వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు రుచి చూడు. ఈరోజు మన రుచి చూడు హైదరాబాద్లోని చెన్నైస్ అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఉంది. సో ఈరోజు మనం ఏం తయారు చేసుకోబోతున్నాం, సో కొత్తగా మీకు ఎలాంటి రెసిపీ చూపించబోతున్నాం అనేది తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు షెఫ్ సందీప్ గారు. స్టార్ట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ హ్యాపీ సార్. మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా హ్యాపీ. సో హ్యాపీగా ఈరోజు మా కోసం ఏం తయారు చేసి చూపించబోతున్నారు? ఇవాళ మనం నీలగిరి చికెన్ చేసుకుందాం సార్. నీలగిరి చికెన్ Yes, sir. అంటే చల్లగా ఉండాలా? లేదు సార్, యాక్చువల్లీ ఈ డిష్ వచ్చేసి తమిళనాడు నుండి వచ్చింది సార్. తమిళనాడులో నీలగిరి అంటే నీల్ అంటే బ్లూ, గిరి అంటే మౌంటైన్. సో అక్కడ నుండి వచ్చింది కాబట్టి బ్లూ స్కై అండ్ మౌంటైన్ రెండు ఉన్నాయి కాబట్టి నీలగిరి చికెన్ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి. సో రెగ్యులర్గా చికెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వండుకున్న వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళు చికెన్ రకరకాలుగా కూడా వండుకుంటున్నాం. బట్ ఈ చికెన్ స్పెషాలిటీ ఏంటి, నీలగిరి చికెన్ ఎలా వండుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా ఏమేమి కావాలి, ఇంగ్రీడియంట్స్, పదార్థాలు ఏంటి చెప్పండి సార్. చికెన్, కొరియాండర్, పుదీనా, చిల్లీ, గరం మసాలా, కోకోనట్, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గసగసాలు, పసుపు. సో ఆనియన్స్ ముందుగా చిన్న చిన్నగా అంటే మీడియం సైజ్ ఓకేనా, బాగా చిన్నగా కట్ చేసుకోవాలా? మన ఇష్టం సార్, ఈవెన్ స్లైస్ కూడా చేసుకోవచ్చు మనం. ఓకే. సో పేస్ట్ కూడా చేసుకోవచ్చు. పేస్ట్ కూడా చేసుకోవచ్చు, స్లైస్ కూడా చేసుకోవచ్చు, చాప్ కూడా చేసుకోవచ్చు. సో ఆనియన్స్ మీరు ఎలా అయినా కావాలంటే పేస్ట్గా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదా ఇట్లా అలా కూడా కట్ చేసుకోవచ్చు సార్. చలో సార్ స్టార్ట్ చేసేద్దాము మరి. ఎస్ సార్. ఫస్ట్ మనం చికెన్ తీసుకొని దాన్ని కడిగిన చికెన్తో ఫస్ట్ మ్యారినేషన్ చేసుకోవాలి మనం. ఓకే. దీంట్లో పసుపు. సో ఎంత చికెన్ తీసుకున్నాం సార్ ఇప్పుడు మనం ఇప్పుడు 400 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాం సార్. 400 గ్రామ్స్ చికెన్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ మేము వేస్తున్నాం. దాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ అనేది మీరు ప్లాన్ చేసుకోండి. పసుపు. ఓకే. ఉప్పు సార్. జస్ట్ ఒక 2 వాటితోనే మనం మ్యారినేషన్ చేసుకోవాలి. ఓన్లీ పసుపు ఉప్పు. ఓన్లీ పసుపు ఉప్పు. ఉప్పు మళ్ళీ తర్వాత మళ్ళీ యాడ్ చేస్తాము. మనం ఒకవేళ మనకు సరిపోలేదంటే మనం యాడ్ చేసుకోవచ్చు సార్, లేదంటే ఇప్పుడు మ్యారినేషన్లో అయిపోద్ది సార్. సో మ్యారినేషన్ చేస్తున్నాం. ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు, హల్దీ పౌడర్ అండ్ సాల్ట్, ఉప్పు జస్ట్ మ్యారినేషన్ చేసుకొని ఇది మ్యారినేషన్ చేసుకొని మనం ఒక ½ అన్ అవర్ వరకు పెట్టుకోవాలి సార్. ఎందుకంటే ఆ పసుపు కానీ ఈ ఉప్పు కానీ ముక్కలకు పట్టడానికి సార్. సో ఒక ½ అన్ అవర్ అయితే మ్యారినేషన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మ్యాక్సిమం టైం కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, కానీ తక్కువ మాత్రం చేసుకోకూడదు. ఒక 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ పెట్టుకోవచ్చు. సో మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేస్తాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా, బయట పెట్టేసుకోవచ్చు? ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న బెటరే సార్, మనం బయట పెట్టేసుకున్న బెటరే. సో మ్యారినేషన్ ఎలా అయినా పెట్టుకోవచ్చు. సో పసుపు ఉప్పు కలిపి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా బయట కూడా ఉంచుకోవచ్చు. ఎస్ సార్. ఓకే, మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అదే లోపల మనం ఇప్పుడు దీనికి కావాల్సిన పేస్ట్ రెడీ చేసుకుందాం సార్. ఓకేనా? ఫస్ట్ మనం మింట్, కొరియాండర్, మిర్చి ఉంది కదా సార్, వీటిని సెపరేట్ పేస్ట్ చేసుకోవాలి సార్. కలిపి కాదు అంటే కొరియాండర్, చిల్లీ ఇవి రెండు కలిపి చేసుకోవచ్చు. పుదీనా మాత్రం సెపరేట్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం చేదు వస్తుంది అప్పుడప్పుడు. సో మనం సెపరేట్ చేసుకుంటే బెటర్. సో పుదీనాని సెపరేట్గా పేస్ట్ చేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కలిసి ఒక పేస్ట్ చేసుకోవాలి. చాలా మంది ఇళ్లలో పచ్చిమిరపకాయల పేస్ట్ ఆల్రెడీ ఉంటుంది, పచ్చికారం అని చెప్పి ముందే చేసి పెట్టుకుంటారు. అది కూడా వాడుకోవాలి, అది యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం చేస్తున్నాం కొత్తిమీర, పచ్చిమిరపకాయల పేస్ట్ ఒకటి, దాంతోపాటు పుదీనా డిఫరెంట్గా పేస్ట్. చూసారు కదా, మనం నీలగిరి చికెన్ తయారు చేసుకుంటున్నాం. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఒక పేస్ట్ చేసుకోవాలి, పుదీనా సెపరేట్గా పేస్ట్ చేసుకోవాలి. సో రెండు కూడా పేస్ట్ కూడా చేసి రెడీ పెట్టారు. సందీప్ సార్ ఒకసారి చూపించండి. ఇది కొత్తిమీర, పచ్చిమిరపకాయల పేస్ట్, ఇది మింట్ పేస్ట్. సో పుదీనాని సెపరేట్గా పేస్ట్ చేసుకున్నాం. కలిపి చేసుకోకూడదా అని మీకు డౌట్ రావచ్చు. పుదీనా సమ్ టైమ్స్ చేదుగా ఉంటుంది, దానివల్ల మనం సెపరేట్గా చేసుకోవాలి అని ఆల్రెడీ సందీప్ గారు చెప్పారు కూడా. సో నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం మన కుర్మా కోసం కొంచెం గసగసాలు, కోకోనట్, కాజు పేస్ట్ చేసుకుందాం సార్. ఓకే. సో మ్యాక్సిమం మనం ఎక్కువగా అన్ని పేస్ట్లు రెడీ చేసుకుంటున్నాం, అది మీరు గుర్తుపెట్టుకోండి. ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం, దాంట్లో పసుపు, సాల్ట్ అవి రెండే యాడ్ చేసుకున్నాం. అది ఒక ½ అన్ అవర్ మ్యారినేషన్ అవ్వాలి. దాంతోపాటు ఇప్పటికి 2 పేస్ట్లు అయినాయి. ఒకటి కొత్తిమీర, పచ్చిమిరపకాయల పేస్ట్, ఒకటి పుదీనా పేస్ట్. ఓకే సార్. కొంచెం మీడియం హీట్ అయిపోయిన తర్వాత మనం మీడియం హీట్లోనే ఈ గసగసాలు, కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి సార్, ఎండు కొబ్బరి అయినా పర్లేదు సార్, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, ఏదైనా తురుము చేసుకోవాలి. తురుము చేసుకొని మనం ఇక్కడ హీట్ చేసేసుకుంటే పౌడర్ చేసుకోవచ్చు సార్. సో ఇప్పుడు గసగసాలు చాలా కాస్ట్లీ అని చాలామంది అవాయిడ్ చేస్తున్నారు, కానీ
మనం పాత రోజుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు డెఫినెట్గా గసగసాలు నూరి ఆ పేస్ట్ చేసి ఓన్లీ ఆ పేస్ట్తో డిఫరెంట్గా కర్రీస్ కూడా ఉంటాయి చాలా టేస్టీగా. అంటే ఇప్పుడు గసగసాలు చాలా కాస్ట్లీ అయిపోయాయని చెప్పి పీపుల్ మసాలాల్లో గసగసాలను అవాయిడ్ చేసేస్తారు. మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి సార్ ఇవి. సో గసగసాలు బాగా వేగిన తర్వాత మనం ఈ పచ్చి కొబ్బరి ఏదైతే తురుముందో దాన్ని యాడ్ చేయాలి. అవును సార్, ఆ అరోమా అనేది మనకు బయటకు వస్తుంది సార్. సో ఎండు కొబ్బరి ఇది పౌడర్ కూడా దొరుకుతుంది రెడీమేడ్గా, ఎండు పౌడర్ కూడా దొరుకుతుంది సార్. అది వాడచ్చా? దానివల్ల ఏమైనా టేస్ట్ తగ్గడం అట్లా ఏమైనా ఉంటుంది? లేదు సార్, అది కూడా వాడచ్చు. యాక్చువల్గా మనకి ఏంటంటే దీంట్లో కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మనం కొంచెం ఈ పేస్ట్ కోసం గ్రేటెడ్ కోకోనట్ వాడుతున్నాం సార్. మీరు చూస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది సార్ ఇక్కడ. సో గసగసాలు బాగా వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాం, లేదా లో ఫ్లేమ్ పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెట్టొద్దు, అవి తొందరగా మాడిపోతాయి. కలర్ మాడిపోయిందంటే వేస్ట్ అయిపోతాయి, టేస్ట్ కూడా మాడిపోతుంది. సో దీంట్లో కొబ్బరి తురుము వేసేసి ఇది కూడా కలిపి వేయించుకోవాలి. రెగ్యులర్గా ఒకే విధంగా ఇంట్లో చికెన్ వండుకున్నా కూడా పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ బోర్ కొడుతుంది, అరే మళ్ళీ చికెన్ అని. సో మీరు ఇలా రకరకాలుగా చికెన్లో వేరే అంటే సమ్ డిఫరెంట్గా, ఇప్పుడు నీలగిరి చికెన్ చేసుకుంటున్నాం, సమ్ వేరే చికెన్, అలా చికెన్నే రకరకాలుగా మార్చి వండారనుకోండి ఇంట్లో వాళ్ళకి కూడా బోర్ కొట్టదు. సో మన నాన్ వెజ్ అనగానే ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది చికెనే. సో సముద్రం అది లేని ప్లేసెస్లో అయితే ఇంకా మస్ట్ చికెన్ మటనే ఉంటుంది కాబట్టి. ఆల్రెడీ ఆ స్మెల్ కూడా వస్తుంది సార్ పర్ఫెక్ట్గా, కొబ్బరి బాగా వేగిన స్మెల్. ఎస్ సార్. దీంట్లో మనం కాజు కూడా యాడ్ చేసుకుందాం. సో ముందుగా గసగసాలు బాగా వేగాలి, తర్వాత దాంట్లో కొబ్బరి తురుము, అది ఎండు కొబ్బరి అవ్వచ్చు, పచ్చి కొబ్బరి అవ్వచ్చు, దాని తర్వాత కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకున్నాం. అవును సార్, మీరు చూసినట్టయితే ఆ స్మెల్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో జీడిపప్పుతో టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. అవును సార్. ఈ కలర్ కొంచెం చేంజ్ అయిపోయింది కదా సార్, దీన్ని మనం తీసేసుకొని కొంచెం చల్లారబెట్టుకొని పేస్ట్ చేసేసుకుందాం సార్. గసగసాలు, కొబ్బరి, ఆ తర్వాత జీడిపప్పు 3 వేయించుకున్నాం. అది కొంచెం చల్లగా అయిన తర్వాత దాన్ని పేస్ట్ చేసుకోవాలి. దానికంటే ముందు ఇంకేం చేయాలి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎస్ సార్, మనం అది తీసుకున్నాం సార్. ప్యాన్ తీసుకొని మన కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సార్ దీంట్లో ఆయిల్ పోసేసుకుందాం సార్. ఏదైనా వాడచ్చా సార్? గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ ఏదైనా సార్, మన కంఫర్టబుల్ని బట్టి గ్రౌండ్ మనకు ఒకవేళ ఆయిల్ ఏదైనా. ఎస్ సార్, మనకు ఒకవేళ పల్లి నూనె నచ్చితే అది, సన్ఫ్లవర్ ఆయిల్ నచ్చితే అది, లేదంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వస్తుంది, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వస్తుంది, అది కూడా వాడచ్చు సార్. ఇంకా హెల్త్ పర్పస్కి అది బెటర్, ఇంకా మంచిది. ఎస్ సార్. సో ఇప్పటి వరకు అయిన ప్రొసీజర్ ఏంటి అంటే, మీరు ముందుగా మనం చికెన్ని బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని దాంట్లో పసుపు, సాల్ట్ వేసుకొని మ్యారినేషన్ చేసుకున్నాం. పక్కన ఒక ½ అన్ అవర్ చేసుకోవాలి. దాని తర్వాత పేస్ట్లు చేసుకున్నాం. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఒక పేస్ట్, పుదీనా ఒక పేస్ట్, గసగసాలు, కొబ్బరి, ఆ తర్వాత జీడిపప్పు, ఈ 3 వేపి ఒక పేస్ట్, ఇలా 3 పేస్టులు చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మిగతా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నాం. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం హోల్ గరం మసాలా వేసుకుందాం సార్. హోల్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క, బగారా ఆకు, లవంగాలు, యాలకులు ఇవి వేసేసుకొని అన్నీ కలిపి హోల్ గరం మసాలా. సో ముందుగా ఆకులు వేసుకున్నాం, ఆ తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసేసుకొని కొంచెం అది ఆ క్రాక్లు వచ్చేదాకా వెయిట్ చేయాలి సార్. దాని తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి సార్. సో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ముందుగా హోల్ గరం మసాలా, ఇలాచి, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, దాంతోపాటు ఇప్పుడు ఆనియన్స్. చికెన్ చాలా ఇంట్రెస్ట్గా తింటారు, పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటారు. కాకపోతే దాంట్లో స్మెల్ రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రొసీజర్ని ఫాలో, ఏదో గబగబ అన్నీ కలిపేసేసి పెట్టేసామంటే సమ్టైమ్స్ స్మెల్ వచ్చేస్తుంది. సో అందుకే నీట్గా క్లీన్ చేసుకొని వెనిగర్తో కానీ లేదా పసుపుతో కానీ నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఆ తర్వాత మ్యారినేషన్ చేయడం వల్ల ఇంకా స్మెల్ రాకుండా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఫాలో అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ దీంట్లో ఇంకా స్పెషాలిటీ ఉంది సార్. ఏంటంటే ఈ మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి ఉన్నాయో వాటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకి ఇందులో. ఓకే, ఏది పుదీనా, మనం చికెన్ తీసుకుంటాం, ఇది హై ప్రోటీన్. ఓకే ఎస్ సార్.
అండ్ మింట్ తీసుకుంటే మింట్ దానికదే మన బ్లడ్ అనేది క్లీన్ చేస్తూ ఉంటుంది సార్. ఓకే, పుదీనా ఇది మన కొరియండర్ కానీ మింట్ కానీ ఈ లీఫీ వెజిటబుల్స్ ఏమున్నాయో అవి యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తాయి సార్. మనం టర్మరిక్ పౌడర్ తీసుకుంటాం, అది యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది. మనం కోకోనట్ తీసుకుంటున్నాం, నట్స్ తీసుకుంటున్నాం, అదేంటంటే మన హెల్త్ రిలేటెడ్. సమ్టైమ్స్ ఏం చేస్తారంటే కొంతమంది హెవీ క్రీమ్ యూజ్ చేస్తారు. దానివల్ల మనకు అవసరం లేని ఫ్యాట్ కూడా ఎక్కువ తయారవుతూ ఉంటుంది హార్ట్లో లోపల. సో మనం న్యాచురల్గా వచ్చి ఈ కోకోనట్ని, క్యాష్యూ నట్ని ఇవి పేస్ట్ చేసుకొని వాడడం వల్ల మనకు ఏదైతే అవసరం లేని ఫ్యాట్ ఉందో అది పెరగదు, కానీ మనకు టేస్ట్ కూడా వస్తుంది సార్ ఎట్ ద సేమ్ టైం. సో టేస్ట్గా ఉంటుంది, దాంతోపాటు ఆరోగ్యానికి కూడా ఉపయోగకరం. సార్ సో ఇట్లా చెప్తే ఇంకా వాళ్ళు అరే ఇది వేయడం వల్ల ఈ ఒక ఉపయోగం ఉంది, దాన్ని బట్టి కూడా మీరు ఎక్కువ యాడ్ చేసుకుంటారు. మళ్ళీ మనం వేసే జింజర్ గార్లిక్ పేస్ట్లో కూడా మన డైజెషన్కి యూజ్ అవుతుంది సార్. ఓకే సందీప్ గారు, ఆనియన్స్ అయితే దానికి ఇంకొంచెం మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసాం అనుకో సార్, ఈ ఆనియన్స్ లో ఏదైతే మాయిశ్చర్ ఉందో అదంతా బయటకు వచ్చేసి చాలా అద్భుతంగా కుక్ అవుతుంది సార్. ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది సార్. సో మనం చిన్నగా కూడా కట్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా బ్రౌనిష్ వచ్చేసి సో ఫాస్ట్ గా అయిపోద్ది. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే ఏంటంటే అది వేగడానికి కొంచెం టైం పడుతుంది సార్. సింపుల్ గా చెప్తున్నారు సందీప్ గారు, ప్రొసీజర్ చాలా ఈజీగా ఉంది. సో జస్ట్ మనం గుర్తుపెట్టుకొని ఫాలో చేసేసుకోవచ్చు. ఒకవేళ మనకు స్పైసీ సరిపోలేదు అనుకుంటే ఇన్ కేస్ ఎవరైనా రెడ్ చిల్లీ ప్రిఫర్ చేస్తే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం వేయడం లేదు. ఎస్ సార్, వేయడం లేదు. మనకు మ్యాక్సిమం వచ్చేసి చిల్లీ, గ్రీన్ చిల్లీ మాత్రం వాడతాం సార్. సో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్ చేసాం. సో అదే మన స్పైసీ. సో దాంతో మీకు లేదు ఇంకా మేము కొంచెం ఎక్కువ కారం తింటాం అని అనుకుంటే మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. మన ఉల్లిపాయలని వేగిపోయాయి సార్. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం సార్. ఈ కొంచెం హై ఫ్లేమ్లోనే ఫస్ట్ మనం కలిపేసుకుందాం సార్. ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎస్ సార్. ఆనియన్స్ వేగేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకున్న, చికెన్ వేసే ముందు మాత్రం ఫ్లేమ్ కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే మనకేంటంటే చికెన్ వేయగానే అది అంటుకోకుండా కొంచెం బయటకు వచ్చేస్తుంది హై ఫ్లేమ్లో ఉంటాయి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ మసాలా వేసాం, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు. అవి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసాం. తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసాం. సో మ్యారినేషన్ చికెన్ వేసేటప్పుడు మీరు ఫ్లేమ్ హై పెట్టుకుంటే అంటుకోకుండా, నాన్ స్టిక్ వాడినా అంటుకోకుండా ఈజీగా అయిపోతుంది. కొంచెం కవర్ చేసేద్దాం సార్ మనం, ఎందుకంటే ఆ చికెన్లో ఉన్న మాయిశ్చర్, వాటర్ కంటెంట్ ఏముంటుందో అది బయటకు వచ్చేసి దానివల్లే కుక్ అయిపోతుంది సార్. మనకు ఎక్స్ట్రా వాటర్ అవసరం లేకుండా. ఓకే, ఎంత టైం పెట్టాలంటారు ఇది? మనం ఒక 5 minutes పెట్టేసుకొని మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం సార్. ఓకే, మీరు చూసారా సార్, ఆ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, మాడిపోవట్లేదు. ఈ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది చికెన్ నుండి. మనం వాటర్ ఏమి వేయకుండానే లోపల నుంచే ఆ వాటర్ అంతా వచ్చింది, రిలీజ్ అయిపోద్ది సార్. ఇది కొంచెం వాటర్ తక్కువ అయిన తర్వాత మనం దీంట్లో కొంచెం ధనియా పౌడర్ మీరు వేయండి, నేను కలుపుతూ ఉంటాను. సో ధనియాల పొడి వేసుకున్నాం. సో ఈ మధ్యకాలంలో అందరూ ధనియాల పొడి కూడా బయట రెడీమేడ్ కొనడం లేదు, ఇంట్లో ధనియాలు తెచ్చుకొని ఫ్రై చేసుకొని. కొంచెం జీలకర్ర పౌడర్, జీలకర్ర పొడి. అవును సార్, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ మనం ఇంట్లో చేసుకొని పెట్టుకోవడం బెటర్. సో రెడీమేడ్ మంచిదే, కానీ ఎందుకు అంత నమ్మకాలు లేవు. సో చాలా ఇంకేమైనా వేసేయండి. ఇంకా నెక్స్ట్ మనం డైరెక్ట్ వేసేసుకోవడం సార్. సో మ్యారినేషన్ చేసిన చికెన్ వేసిన తర్వాత ఒక 5 minutes మాయిశ్చరైజర్ అంతా లోపల నుంచి వాటర్ అంతా బయటికి వచ్చేలా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. తీసిన తర్వాత ధనియాల పొడి వేసాం, దాని తర్వాత జీలకర్ర పొడి వేసుకున్నాం. సో నెక్స్ట్ మనం పట్టుకున్న కాజు, కొబ్బరి పొడి ఇది వేసేసుకున్నాం సార్. సో సాధారణంగా పల్లెటూరులో మీరు చికెన్ కర్రీ కానీ నాన్ వెజ్ కర్రీ కానీ చూస్తే మసాలాలో వాళ్ళు ఇలా సన్నికాల మీద కానీ రుబ్బురోళ్ళు కానీ మసాలా తయారు చేసినప్పుడు గసగసాలు లేకుండా అసలు మసాలా పేస్టే ఉండదు. అండ్ ఇప్పుడైతే మనం రెడీమేడ్ పొడి వేసేస్తున్నాం, కానీ గసగసాలతో గ్రేవీ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా టేస్ట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు ఈ 3 బాగా వేపుకొని పేస్ట్ చేసుకున్నాం. అది కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే గసగసాలు చిన్నగా ఉంటాయి కదా, అది అంత తొందరగా గ్రైండ్ కావు, అందుకని వేపుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మనం చూసుకున్నట్టయితే సార్ ఇది థిక్ అవుతుంది. సో ఇది కొంచెం ముక్కకు పట్టేంత వరకు కొంచెం వేయించుకోవాలి సార్ దీంట్లో, ఈ పేస్ట్లో. ఓకే, సో ఈ పేస్ట్ అంతా ఆ ముక్కలకు పట్టుకోవాలి. అవును సార్, ఎగ్జాక్ట్లీ.
సాధారణంగా చికెన్కి కుక్కర్ పెట్టి విజిల్ అంత అవసరం లేదు కదా అవసరం లేదు సార్, సో ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 15 minutesలో అయిపోతుంది సార్ మనకు. ఎందుకంటే మనం ముందే ఆ ఆయిల్లో కుక్ చేసుకున్నాం సార్, ఆయిల్ అంతా వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇంకా తొందరగా కుక్ అయిపోతుంది సార్. సో గసగసాలు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గరికి అవుతుంది సార్. అవును సార్. ఇప్పుడు మనము మన ముందే పెట్టుకున్న కొత్తిమీర చిల్లీ పేస్ట్ ఓకే ఇది వేసేసుకుందాం సార్. సో మనం అన్ని పేస్ట్లు రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడైతే కొత్తిమీర పచ్చిమిరపకాయలతో చేసిన పేస్ట్ వేసుకుంటున్నాం. సో ఎంత సార్ ఉజ్జాయింపుగా వేసుకోవడమేనా? అంతే సార్. మనం 400 grams తీసుకున్నాం కాబట్టి జస్ట్ ఒక అర కప్ వేసుకుంటే సరిపోయింది సార్ ఆ పేస్ట్. కారం ఎక్కువ తింటారంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు సార్. సో దీంతో కలర్ మారిపోద్దేమో సార్ మొత్తం అంతా? అవును సార్, మనకు కావాల్సింది దీనికి గ్రీన్ కలర్ రావాలి. అచ్చా, నీలగిరి అంటేనే గ్రీన్. దీంట్లో మనకు చెప్పాం కదా సార్, ఈ లీవ్స్ వల్ల కూడా కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి దీంట్లో పుదీనా పేస్ట్. ఓకే. సో సెపరేట్గా చేసుకున్న కొత్తిమీర పచ్చిమిరపకాయ పేస్ట్ ముందేసాం, దాని తర్వాత పుదీనా పేస్ట్ యాడ్ చేసాం. చూసారు సార్, గ్రీన్ కలర్ వచ్చేసింది మనకు. నాకు స్మెల్ కూడా చాలా భలే వస్తుంది, అదంతా ఉడికి వేగి కొత్తిమీర స్మెల్ పుదీనా స్మెల్. మనం దీంట్లో వాటర్ వేసుకుని అవసరం లేదు సార్. ఆ వాటర్ అనేది ఆ లీఫీ వెజిటబుల్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తూ ఉంటే దానివల్లనే మనకు చికెన్ కూడా కుక్ అవుతూ ఉంటుంది, ఎక్స్ట్రా వాటర్ ఏం లేకుండా. ఇంతకుముందు అంటే చికెన్లోంచి కొంచెం వాటర్ వచ్చింది, ఇప్పుడు ఈ ఆకుకూరల్లోంచి కూడా వస్తుంది వాటర్ వస్తుంది సార్. సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కొంచెం ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు కదా? ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు సార్, మనం ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎందుకు ఇప్పుడు యాడ్ చేస్తున్నా అంటే ఆ ఫ్లేవర్ ఇంకా లోపలికి వెళ్తుంది సార్ చికెన్. సో అన్ని పేస్టులతో పాటు మనం 3 డిఫరెంట్ పేస్ట్ అలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టేసుకోవచ్చు. ఇదే ఆర్డర్లో ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా తర్వాత గసగసాల పేస్ట్ అలా యాడ్ చేసుకోవచ్చు 1 by 1. ఒకవేళ మీరు గ్రేవీ టైప్లో కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని తినచ్చు సార్. ఇది గ్రేవీ లేకుండా కొంచెం థిక్గా ఉంటుంది సార్ కర్రీ మనకు. మూత పెట్టండి సార్. లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో మనం ఒక 10 minutes కుక్ చేసుకుంటే, హై ఫ్లేమ్ పెట్టుకుంటే మళ్ళీ మాడిపోద్ది సార్. సో మాయిశ్చరైజర్ అంతా లోపల నుంచి రావాలి కాబట్టి మీడియం లేదా లో ఫ్లేమ్ పెట్టుకుంటే టైం ఉంది అంటే ఇంకా బెస్ట్ సార్. చూస్తున్నారు కదా, ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాం నీలగిరి చికెన్. ప్రొసీజర్ చాలా సింపుల్ అండి. ముందైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం, ఆ తర్వాత ఒక 4-5 పేస్టులు చేసుకున్నాం. ఏది గసగసాలు కొబ్బరి జీడిపప్పు వేపేసి ఒక పేస్ట్, దాంతోపాటు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఒక పేస్టు, పుదీనా ఒక పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే చేసుకున్నాం. సో దాని తర్వాత హోల్ మసాలా వేపాము, ఆనియన్స్ వేపాము, ఆ తర్వాత చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకున్నాం. 1 by 1 ఒక్కొక్క పేస్ట్ యాడ్ చేసుకున్నాం. సో కావాలి మీకు ఉప్పు సరిపోలేదు అంటే మ్యారినేషన్లో కాకుండా ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఎలా తయారైంది అనేది చూద్దాం. సార్ మేము రెడీ. ఎస్ సార్, మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సార్. దీన్ని మనం ప్లేటింగ్ కూడా వేసేసుకోవచ్చు. నాకు ఆ గుమగుమలు ఆ అరోమా ఇప్పుడు ఇక్కడ తెలుస్తుంది. పర్ఫెక్ట్. మీరు చూసినట్టయితే ఆయిల్ కూడా కొంచెం రిలీజ్ అవుతుంది సార్. ఇక్కడ కలిపేసుకుందాం కొంచెం. ఒకవేళ మనకు ఉప్పు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు టేస్ట్ చూసి గ్రేవీలో ఉప్పు యాడ్ చేసుకోవచ్చు సార్. సార్ రెడీ అయిపోయింది మన నీలగిరి చికెన్. మనం ట్రై చేద్దాం. గుమగుమలాడుతూ వేడిగా చికెన్ మనం చాలా తయారు చేసుకున్నాం, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఇలా. కాకపోతే నీలగిరి చికెన్ కొంచెం చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఒకసారి అంటే రెగ్యులర్గా చికెన్ వండుకునే వాళ్ళు రకరకాల వెరైటీస్ వండుకోవాలి అనుకున్నప్పుడు డిఫరెంట్ స్టైల్ మనకు కావాలి. సో ఇప్పుడైతే మనం నీలగిరి చికెన్ తయారు చేసుకుందాం. చాలా సింపుల్, పెద్దగా ప్రొసీజర్ ఏం లేదు, పెద్ద మసాలాలు యాడ్ చేయడం ఏం లేదు. సింపుల్గా పుదీనా కావాలి, మస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కొత్తిమీర పుదీనా, ఇవైతే మస్ట్ కావాల్సినవి. దీనికి బోన్లెస్ కంటే బోన్ ఉంటే బెటర్ సార్. బోన్స్ అవును సార్. మనము గార్నిష్కి కొంచెం మింట్ లీవ్స్. మీరు ఇంట్లో కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టే ముందు ఇట్లా కొంచెం గార్నిష్ చేశారనుకోండి, అబ్బా చూడగానే ముందు అట్రాక్ట్ అవుతారు పిల్లలు. సార్ మనకు టేస్టీ నీలగిరి చికెన్ రెడీ అయిపోయింది. ప్లీజ్ టేస్ట్ చేసి చెప్పండి సార్. చూస్తేనే అదిరిపోయింది లుక్. టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. నీలగిరి చికెన్ విత్ గ్రేవీ తింటే ఎలా ఉంటుందో చూద్దాం. సూపర్. మొక్క పర్ఫెక్ట్గా ఉంటుంది. మసాలాస్ కూడా లోపలికి వెళ్ళేమో చాలా టేస్టీగా ఉంది.
సందీప్ గారు చాలా 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 అదిరిపోయింది నీలగిరి చికెన్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. థ్యాంక్ యూ సార్. సో మా వాళ్ళు కూడా హ్యాపీగా తయారు చేసుకుంటారు, ఎందుకంటే సింపుల్గా చేసుకున్నాం, అలాగే టేస్టీగా చేసుకున్నాం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్.